నేటిదిన వాక్య ధ్యానం కొరకు అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో తెలియజేసిన మాటను చదువుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితానికి శ్వాస నిశ్వాస అనేవి ఎంత ప్రాముఖ్యమో ప్రతి విశ్వాసికి ఎల్లప్పుడూ లేక మానక ప్రార్థన చేయుట అనేది అతడు ప్రభువులో జీవం కలిగిన వ్యక్తిగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పని. అయితే ఎల్లప్పుడూ లేక మానక ప్రార్థన చేయుట అనేది ఏ విధముగా అనుదినం ఒక వ్యక్తికి సాధ్యం? ప్రార్థన అంటే మనం మోకరించినప్పుడు లేక దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రభువుతో సంభాషణ చేసే స్థితి. అది ఎల్లప్పుడూ చేయటానికి ఏ విధంగా సాధ్యం? దానిని గురించి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి సంగతి ఏంటంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మన ప్రార్థన ఆత్మ వలన ప్రతి సమయమందు మనం చేసేదిగా ఉండాలి. అనగా మోకరించినప్పుడు మాత్రమే కాక, మనము దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాక, ప్రతి పరిస్థితిలో మన ఆత్మ ప్రభువుతో సంభాషణ చేసేదిగా ఉండాలి. ప్రతి విధమైన ప్రార్థన అనగా ఏ అవసరం నిమిత్తమైనా, ఏ కష్టం నిమిత్తమైనా, అలానే దేవుని పరిచయలో ఉన్నటువంటి పరిచారకుల కొరకు, అలానే పాలకులు, అధికారులు, నాయకులు, ఇలా అనేక మంది కొరకు మన ఆత్మ విజ్ఞాపన చేయుచు ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. గనుక మన ఆత్మ ఎల్లప్పుడూ ప్రభువుతో సంభాషణ చేయుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పని. ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు లేక కొన్ని గంటలు మాత్రమే మాట్లాడేటటువంటి అనుభవం కాదు, కానీ ఎల్లప్పుడూ మన ఆత్మ ప్రభువుతో సంభాషణ చేసేదిగా ఉండాలి. కొందరు ప్రార్థించుటను విసుగుదలగించేవారుగా ఉంటారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఒక న్యాయాధిపతిని గూర్చి, అలానే ఆ పట్టణంలో ఉన్నటువంటి విధవరాలను గూర్చి ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆ న్యాయాధిపతి దేవునికి భయపడని వ్యక్తి, మనుషులను కూడా లక్ష్య పెట్టని వ్యక్తి. అయితే ఒక విధవరాలు ఆమెకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని ఆమె తరచుగా వచ్చి అడుగుతూ ఉంది. అయితే అతడు కొంతకాలం ఒప్పకపోగా, నేను దేవునికి భయపడను, మనుషులు లక్ష్య పెట్టను, కానీ ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకునేను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు 7వ వచనంలో, దేవుడు తను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని ప్రభువారు మాట్లాడటం మనం గమనించగలం. నిజమే, మన ఆత్మ ఎల్లప్పుడూ ప్రభువుతో సంభాషణ చేసేదిగా ఉంటే మన మనసు అనేక విషయాలు నిగ్రహం కలిగిందిగా ఉంటుంది. రెండవదిగా మన శరీరము ఎంతమాత్రం పాపానికి అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధంగా మనం కాపాడబడటానికి కారణంగా ఉంటుంది. గనుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అని చెప్పి ఇక్కడ సంఘాన్ని హెచ్చరించటను మనం గమనించగలం. నిజమే, దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారంగా ఉండాలంటే ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన అనేది ఎంతో ముఖ్యమైనది. అలా లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తివంతమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పుటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, భూమి మీద జరగబోతున్నటువంటి విపత్కర పరిస్థితులు ఎన్నెన్నో ఉన్నాయి.
అయితే వాటన్నిటి నుండి మనం తప్పింపబడాలి అని అంటే మన ఆత్మ అపవాది చేతికి చిక్కబడుకున్నట్లు నిత్యము ప్రభువు అనుగ్రహించే ఆ నిత్య రక్షణ పొందినట్లు మనం ఎక్కడ కూడా ఒకవేళ 34వ వచనంలో మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరువొచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ మనుష్య కుమారుని ఎదుట మనం నిలబట్టడానికి శక్తి గలవారు మగునట్లు మనం మానక ప్రార్థన చేయాలి. మానక ప్రార్థించుటకు తగిన మార్గం ఏదో నేడు ప్రభు మనకు తెలియపరిచి ఉన్నారు గనుక ఆ విధముగా ప్రార్థించి ప్రభుతో సహవాసం కలిగి ఈ లోకంలో మనము దేవుని కొరకు దేవుని మహిమ కొరకు జీవించుటకును సాక్షులుగా ఉండుటకును అపవాది కలుగు చేయి ప్రతి శోధనలు జయం పొందుటకును పరిశుద్ధాత్మ దేవుడు నేటి వాక్యం ద్వారా మన అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ఆత్మలకు మేలు కలుగుటకై మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దైవజనులను వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. కృంగిన వారిని దుఃఖితులను లేవనెత్తండి, ఆదరించి ఓదార్చండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియుల ఎడల నూతనమైన దీవెనలు అనుగ్రహించండి. ముందున్నటువంటి కాలమంతా మీ కృపాక్షేమలు కలుగు చేయమని యేసుక్రీస్తునాలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించునుగాక. ఆమెన్.